హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వాణి వ్లాగ్స్. నేను మీ వాణి. ఈరోజు వచ్చేసి మార్నింగ్ టైంలో క్విక్గా చాలా టేస్టీగా తయారు చేసుకునే ఒక రెసిపీ మీ ముందుకైతే తీసుకొచ్చాను అనమాట. సో అదేంటా అనుకుంటున్నారా? పొటాటో రైస్. సో చాలా ఈజీగా క్విక్గా తయారు చేసుకోవచ్చు 5 మినిట్స్లో. పిల్లల లంచ్ బాక్స్లో కానీ హస్బెండ్ లంచ్ బాక్స్లో కానీ పెట్టారంటే రిటర్న్ మాత్రం బాక్స్ రాదు. ఈ పొటాటో రైస్కి కావలసినవి మీడియం సైజు ఆనియన్, 2 పచ్చిమిర్చి, 2 కరివేపాకు రెమ్మలు, ఒక మీడియం సైజు ఆలుగడ్డ. ఈ విధంగా పొట్టు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. నాకైతే 1 కప్పు వరకు వచ్చింది. తర్వాత బగారా రైస్కి సంబంధించినవి బిర్యానీ దినుసులు మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూను జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకొని 2 చిటపటలాడిన తర్వాత మన దగ్గర ఉన్న బిర్యానీ దినుసులు అన్నీ ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒక 1 మినిట్ కలుపుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఒక 2 నిమిషాలు ఆయిల్లో కలుపుకోవాలి, వేయించుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్కి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఆనియన్ని ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి ఆనియన్ కూడా మంచిగా ఉడకాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలు వేసుకోవాలి. ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకొని చేసుకోండి. ఎందుకు అంటే ఆలుగడ్డ అడుగు అంటి మాడిపోయే అవకాశం ఉంటుంది. అందుకోసం సిమ్లో పెట్టేసి ఈ విధంగా బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి మధ్య మధ్యలో. ఎందుకంటే ఆలుగడ్డ అడుగంటే అవకాశం ఉంటుంది. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మధ్యలో చెక్ చేయండి. ఫైనల్గా అయితే మనకి కొంచెం ఆలుగడ్డ అనేది ఫ్రై అయింది. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి కలిసేలాగా. ఉప్పు వేయడం వల్ల ఈ టైంలో ఆలుగడ్డ అనేది ఇంకా మంచిగా ఈవెన్గా ఫ్రై అవుతుంది. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయేలాగా పచ్చి వాసన ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఒక 1 మినిట్ ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత చిటికెడు పసుపు, రుచికి సరిపడా కారం చూసి వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కదా, అందుకోసం కారం చూసి వేసుకొని కారం పసుపు ఈ ముక్కలన్నిటికీ పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మంచిగా ఫ్రై అయ్యేలాగా ఈ విధంగా కలుపుకుంటూ సిమ్లోనే పెట్టి కలుపుకోవాలి. 1 మినిట్ ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత 1 స్పూను ధనియాల పొడి వేసుకోండి. ఇంకా మీ దగ్గర ధనియాల పొడి ఒకటే సింగిల్గా ఉంటే గరం మసాలా పొడి కూడా ఈ టైంలో వేసుకోవాలి. నేను ధనియాల పౌడర్, గరం మసాలా అన్నీ కలిపి ఒకేసారి పౌడర్ చేసుకుంటాను కాబట్టి నేను ధనియాల పౌడర్ ఒకటి వేసుకున్నాను. మీ దగ్గర ఓన్లీ ధనియాల పొడి ఒకటే ఉంటే గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత ఉడికించుకున్న అన్నం ఉంటుంది కదా, సో అన్నం తీసుకొని కొంచెం కొంచెంగా ఈ ఫ్రైలో వేసుకోవాలి. ఈ ఆలుగడ్డ ఫ్రైలో కొంచెం కొంచెంగా అన్నం వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల మనకి
అన్నం అనేది ఎక్కువ తక్కువ అవ్వకుండా ఉంటుంది. మనకి ఫ్లేమ్ మాత్రం స్టవ్ సిమ్ ఫ్లేమ్లోనే ఉండాలి. రైస్ కూడా ఇందులోనే కొంచెం హీట్ అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మొత్తం ఈవెన్గా కలిసేలాగా కలుపుకోవాలి. చూశారు కదా, చాలా మంచి స్మెల్ వస్తుందన్నమాట. సో ఇదే టైంలో కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ఆలూ రైస్ అనేది. సో మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూడండి ఏ విధంగా మనకి రెడీ అయిపోయిందో పొటాటో రైస్ అనేది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, వీడియో ఎండ్ వరకు చూసినందుకు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.